గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు మురళీధర్ రెడ్డి. ఈ వీడియోలో ఏంటంటే మనం ఏడబ్ల్యూఎస్ ఐఏఎం పాలసీస్ అండ్ టైప్స్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ ఐఏఎం పాలసీస్ గురించి చూద్దాం. అసలు ఏడబ్ల్యూఎస్ ఐఏఎం పాలసీస్ అంటే ఏంటి, ఈ పాలసీస్ వల్ల యూసెస్ ఏంటి? ఈ పాలసీస్ వల్ల యూసెస్ ఏంటంటే ఏదైనా ఒక గ్రూప్ కానీ యూజర్స్ కానీ లేకపోతే రోల్స్ కానీ స్పెసిఫిక్ గా యాక్సెస్ కానీ లేకపోతే అలో చేయాలన్నా లేకపోతే డినై చేయాలన్నా రిసోర్స్ లెవెల్లో మనము ఐఏఎం పాలసీస్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, ఈ ఐఎం పాలసీ ఎలా ఉంటుందంటే జేసన్ ఫార్మాట్ లో ఉంటుంది. ఓకే, ఈ ఐఎం పాలసీ ఎలా ఉంటుందంటే జేసన్ ఫార్మాట్ లో ఉంటుంది. 1 or more పర్మిషన్స్ అనేది ఇవ్వచ్చు. స్పెసిఫిక్ సర్వీస్ లెవెల్ యాక్సెస్ కానీ రిసోర్సెస్ కండిషన్స్ గురించి మనం రాసుకోవచ్చు, యాక్సెస్ చేయాలన్నా లేకపోతే డినై చేయాలన్నా. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పాలసీలో మనము ఏదైనా సరే ఆల్ పర్మిషన్స్ అని ఇంప్లిసిట్ డిఫాల్ట్ గా డినేలో ఉంటుంది. అంటే ఒక యూజర్ నువ్వు క్రియేట్ చేసావు, నువ్వేం అటాచ్ చేయకపోతే డిఫాల్ట్ గా డినేనే ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకే, ఇక్కడ ఏంటంటే ద మోస్ట్ రిస్ట్రిక్టివ్ పాలసీస్ అప్లైడ్. మనం ఏది రిస్ట్రిక్ట్ చేస్తామో అది ఫస్ట్ అప్లై అవుతుంది. ఎగ్జాంపుల్ నేను డినే పెట్టాను అనుకో, ఫస్ట్ డినే అనేది అప్లై అవుతుంది. ఈవెన్ నువ్వు తర్వాత అలో పెట్టినా సరే ఫస్ట్ డినే పెట్టాను కాబట్టి డినేదే వర్క్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఏంటంటే మనకు 2 types ఆఫ్ ఐఎం పాలసీస్ అనేవి ఉన్నాయి. ఒకటి మేనేజ్డ్ పాలసీస్, రెండోది ఇన్లైన్ పాలసీస్. మేనేజ్ పాలసీస్, ఇన్లైన్ పాలసీస్. ఇక్కడ మనం చూద్దాం మేనేజ్ పాలసీస్ అంటే ఏంటి. మేనేజ్ పాలసీస్ ఏంటంటే స్టాండర్డ్ అలోన్ పాలసీస్. ఈ పాలసీస్ యూజ్ చేసుకొని మల్టిపుల్ యూజర్స్ కానీ గ్రూప్స్ కానీ రోల్స్ కానీ మనము అటాచ్ అనేది చేసుకోవచ్చు. అంటే ఏంటి, మేనేజ్ పాలసీస్ నువ్వు ఎన్ని యూజర్స్ కైనా ఎన్ని గ్రూప్స్ కైనా ఎన్ని రోల్స్ కైనా అటాచ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ పాలసీస్ అనేది క్రియేటెడ్ అండ్ మేనేజ్ ఇండిపెండెంట్లీ. ఓకే, ఇండిపెండెంట్ గా మనం క్రియేట్ చేసి మేనేజ్ చేసి దాన్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ మేనేజ్ పాలసీస్ లో కూడా మనం 2 types ఆఫ్ పాలసీస్ ఉన్నాయి. ఒకటి ఏడబ్ల్యూఎస్ మేనేజ్ పాలసీస్, అంటే ఏడబ్ల్యూఎస్ క్రియేట్ చేసి ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఉంటాయి. రెండోది ఏంటంటే కస్టమర్ మేనేజ్ పాలసీస్. కస్టమర్ మేనేజ్ పాలసీస్ ఏంటంటే మనం కస్టమర్స్ అంటే మనం యూజ్ చేస్తున్నాం కదా ఏడబ్ల్యూఎస్ ప్రోడక్ట్ ని, మనం ఏంటంటే మన ఓన్ గా మనం క్రియేట్ చేసుకొని మెయింటైన్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఇన్లైన్ పాలసీస్ ఏంటంటే మనము ఓన్లీ ఆ స్పెసిఫిక్ యూజర్ గ్రూప్ రోల్ కి మాత్రమే మనం అటాచ్ చేయాలనుకున్నప్పుడు మనం ఇన్లైన్ పాలసీస్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఈ ఇన్లైన్ పాలసీస్ ఏంటి, డైరెక్ట్ గా మనం అటాచ్ చేసేస్తాం యూజర్ కి గ్రూప్ కి రోల్ కి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక యూజర్ ఒక గ్రూప్ ఉంది, ఒక గ్రూప్ లోపల నేను ఇన్లైన్ పాలసీ క్రియేట్ చేశాను అనుకో, ఆ గ్రూప్ కి మాత్రమే ఉంటుంది. తర్వాత నువ్వు పాలసీ లెవెల్ చెక్ చేసుకున్నా నీకు కనపడవు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే దిస్ పాలసీస్ ఏంటంటే క్రియేటెడ్ అండ్ మేనేజ్ విత్ ఇన్ ద ఎంటిటీ దట్ యూసెస్ దెమ్. అంటే విత్ ఇన్ ద ఎంటిటీ అంటే ఏంటంటే ఆ యూజర్ లోపల మాత్రమే యూజ్ చేసుకుంటుంది, తర్వాత బయటికి మనము పెట్టుకోలేము. ఓకే, ఇక్కడ నువ్వు ఏదన్నా ఈ ఇన్లైన్ పాలసీ ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఒక పర్టికులర్ యూజర్ కానీ ఒక గ్రూప్ కానీ రోల్ కానీ నువ్వు పర్మిషన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు, పాలసీస్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇన్లైన్ పాలసీస్ అనేది యూజ్ చేస్తాం. మరి రియల్ టైంలో అంటావా, బోత్ కస్టమర్ మేనేజ్డ్ ఇన్లైన్ పాలసీస్ 3 యూజ్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి. ఓకే, డెమో చూద్దాం సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏడబ్ల్యూఎస్ కన్సోల్కి వెళ్ళండి, ఇక్కడ ఐఎం టైప్ చేయండి, ఏడబ్ల్యూఎస్ ఐఎంకి వెళ్ళండి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే పాలసీస్ ఉందా, పాలసీస్ క్లిక్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఫస్ట్ పాలసీ గురించి డిస్కస్ చేద్దాం. ఆ పాలసీ ఏంటంటే ఏడబ్ల్యూఎస్ మేనేజ్ పాలసీస్. ఏడబ్ల్యూఎస్ మేనేజ్ పాలసీస్ ఎట్లా ఉంటాయంటే ఇక్కడ ఐకాన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఐకాన్ ఉందంటే ఇది ఏడబ్ల్యూఎస్ మేనేజ్ పాలసీస్. ఓకే, ఇక్కడ ఆల్మోస్ట్ చూడండి 1000+ పాలసీస్ అనేవి ఏడబ్ల్యూఎస్ మేనేజ్ చేస్తున్నారు. ఇవి డిఫాల్ట్ గా ఒక అకౌంట్ క్రియేట్ చేస్తే వస్తాయి ఆటోమేటిక్ గా. ఇవేంటి ఏడబ్ల్యూఎస్ మేనేజర్. ఎవరైనా అడుగుతారు ఎలా కనుక్కోవచ్చు అంటే ఏడబ్ల్యూఎస్ మేనేజర్ ఈ ఐకాన్ చూడొచ్చు, లేకపోతే టైప్ చూడండి ఏడబ్ల్యూఎస్ మేనేజర్ అంటే. దీన్ని నువ్వు ఎడిట్ చేయలేవు, ఇది యూజ్ చేసుకోవచ్చు తప్ప నువ్వు ఎడిట్ చేయలేవు. సెకండ్ ఆప్షన్ ఏంటంటే కస్టమర్ మేనేజర్ పాలసీస్. కస్టమర్ మేనేజర్ ఇక్కడ దానికంటే ముందు పాలసీ అన్నావు. పాలసీ అంటే ఏంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు S3 పాలసీ తీసుకో. S3లో ఫుల్ యాక్సెస్ అంటే అన్ని పర్మిషన్స్ ఉంటాయి. అలా కాదు నీకు రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇస్తే రీడ్ ఓన్లీ మాత్రమే ఉంటాయి. ఇంకా రీడ్ ఓన్లీ ఉందా, నీకు ఓన్లీ రీడ్ ఓన్లీ మాత్రమే గెట్ టు లిస్ట్ అనేది ఉంటుంది. అదే ఫుల్ యాక్సెస్ ఇచ్చామంటే ఈవెన్ నువ్వు డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ బట్టి మనము పాలసీస్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటంటే కస్టమర్ మేనేజ్ పాలసీస్ ఎలా ఉంటుందంటే క్రియేట్ పాలసీ అని క్లిక్ చేయి. ఇక్కడ
మనం ఓన్ గా క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే జేసన్ ఉంటే నీకు ఆల్రెడీ జేసన్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇక్కడ విజువల్ ఎడిటర్లో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ నేను EC2 ఇస్తున్నాను ఎలాస్టిక్ కంప్యూటర్ క్లౌడ్ కి. ఓకే, ఇచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఓన్లీ లిస్ట్ పర్మిషన్స్ ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ స్పెసిఫిక్ యూజర్ ఉంది కదా, లిస్ట్ పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత సో గివ్ మీ 1 సెకండ్. లిస్ట్ ఆర్ రీడ్ పర్మిషన్ చూద్దాం. లేకపోతే రీడ్ పర్మిషన్స్ ఇస్తున్నాను ఓన్లీ. ఇప్పుడు నేను నెక్స్ట్ అని క్లిక్ చేస్తా. ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఆల్ రిసోర్సెస్ సెలెక్ట్ చేసుకోండి. రిసోర్స్ టైప్ అనేది ఆల్ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే స్పెసిఫిక్ రిసోర్స్ ఇవ్వాలనుకుంటే అది కూడా ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తుంటే ఆల్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని ఇచ్చా. ఇక్కడ నీకు నేమ్ ట్యాగ్ అడుగుతుంది, గుర్తుపెట్టుకుని ట్యాగ్ ఎప్పుడైనా ఇవ్వండి. ఇక నేనేమి ఇస్తానంటే dev-y పాలసీ అని ఇస్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకేనా, లేకపోతే dev-y పాలసీ అని ఇస్తున్నాం. ఓకే, ఇక్కడ మనకు నేమింగ్ కన్వెన్షన్ అనేది మన రిక్వైర్మెంట్ బట్టి మనం యూజ్ చేసుకుంటాం. ట్యాగ్స్ అనేది మెయింటైన్ చేయండి, ఎప్పుడైనా ఫ్యూచర్ లో ప్రాబ్లం లేకుండా ఉంటుంది, ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇక్కడ నేమ్ అడుగుతుంది, డిస్క్రిప్షన్ కూడా మీకు దానికి తగ్గట్టు మనం ఇస్తాం. ఇక చూసుకున్నట్టయితే EC2 ఫుల్ రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇచ్చాం, అన్ని రిసోర్సెస్ ఇచ్చాం. ఆల్ రిసోర్సెస్ అంటే ఏంటంటే మన AWS ఉన్న అన్ని రిసోర్స్ కి రీడ్ ఓన్లీ యాక్సెస్ ఉంది. ఓకే, అలా కాదు నాకు స్పెసిఫిక్ గా ఓన్లీ S3 కి మాత్రమే రీడ్ ఓన్లీ యాక్సెస్ ఉండాలనుకుంటే S3 లెవెల్లో ఇస్తాము, మన రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. ఓకే, క్రియేట్ అని క్లిక్ చేయి. ఇప్పుడు నేను ఒక పాలసీ క్రియేట్ చేసినప్పుడు ఆ పాలసీ ఎక్కడ ఉంటుంది, మనకి లెఫ్ట్ సైడ్ పాలసీస్ అని ఉందా, ఈ పాలసీస్ లోనే ఉంది చూడండి. ఇక్కడ మనం ఎలా కనుక్కోవచ్చు ఇది కస్టమర్ మేనేజ్డా లేకపోతే AWS మేనేజ్డా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కనపడుతుంది చూడండి, కస్టమర్ మేనేజ్డ్ అంటే కస్టమర్ మేనేజ్డ్ అంటే ఏంటి, మీకు మనం మేనేజ్ చేస్తున్నాం. ఇక్కడ dev-y పాలసీ ఉందా, ఈ పాలసీని ఏం చేస్తున్నాము, ఇక్కడ మనం చూస్తే రీడ్ ఓన్లీ ఇచ్చాం అన్ని. ఓకే, రీడ్ ఓన్లీ మనం ఇచ్చాం. ఇక్కడ చూస్తే రిసోర్సెస్ స్టార్ అంటే అన్ని రిసోర్సెస్ కి మనం ఫుల్ పర్మిషన్స్ అనేది ఇచ్చాం. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ dev-y పాలసీ అని ఇచ్చావు, ఇది కస్టమర్ మేనేజ్డ్ అన్నాం. ఇది ఇక్కడ AWS మేనేజ్డ్ కానీ లేకపోతే కస్టమర్ మేనేజ్డ్ కానీ మనం ఏ గ్రూప్ కైనా ఏ యూజర్ కైనా అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను యూజర్స్ గ్రూప్స్కి వెళ్ళి ఇక్కడ dev-y గ్రూప్ ఉందా, ఇక్కడ నేనేం చేస్తానంటే పర్మిషన్స్కి వెళ్ళి ఇక్కడ మనం ఏం చేస్తానంటే యాడ్ అని క్లిక్ చేసి అటాచ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తానంటే చూడండి, ఇక్కడ నీకు లిస్ట్ వస్తుంది. నేను ఎగ్జాంపుల్ EC2 ఇచ్చాను, S3 ఇస్తున్నాను. ఓకే, ఫుల్ యాక్సెస్ ఇస్తున్నాను, ఈ 2 యాక్సెస్ అనేది ఇచ్చాను, యాడ్ పర్మిషన్స్. ఇప్పుడు ఏమైంది, ఈ పర్టికులర్ గ్రూప్ కి మనకి అటాచ్ చేశాం. ఇక్కడ మనకు AWS మేనేజర్ కానీ లేకపోతే కస్టమర్ మేనేజర్ కానీ ఈ యొక్క పాలసీస్ ఎన్ని యూజర్స్ కైనా అటాచ్ చేసుకోవచ్చు, ఎన్ని గ్రూప్స్ కైనా అటాచ్ చేసుకోవచ్చు. అర్థమైందా, ఇలా మనకు 2 టైప్స్ ఉన్నాయి, ఏది AWS మేనేజర్, కస్టమర్ మేనేజర్. ఇంకోటి ఏంటి, ఇన్లైన్ పాలసీ అంటే ఏంటంటే స్పెసిఫిక్ యూజర్స్ కానీ లేకపోతే స్పెసిఫిక్ గ్రూప్ కానీ, ఓకే, స్పెసిఫిక్ గ్రూప్ కానీ లేకపోతే స్పెసిఫిక్ యూజర్స్ కానీ స్పెసిఫిక్ రోల్ కానీ మనము ఒక పాలసీ క్రియేట్ చేయాలనుకుంటే అది దానికి మాత్రమే యూజ్ చేయాలి, ఇంకా వేరే దానికి నీకు యూజ్ చేయని అవసరం లేదన్నప్పుడు ఇన్లైన్ పాలసీ క్రియేట్ చేస్తాం. అది ఎలా క్రియేట్ చేస్తామంటే ఇక్కడ ఉంది చూడండి, యాడ్ పర్మిషన్స్ ఉందా, క్రియేట్ ఇన్లైన్ పాలసీ క్లిక్ చేయి. క్రియేట్ ఇన్లైన్ పాలసీ క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఏం చేస్తామంటే సేమ్ నువ్వు కస్టమర్ మేనేజర్ ఎలా క్రియేట్ చేసావు ఇక్కడ కూడా అంతే. బట్ థింగ్ ఏంటంటే ఓన్లీ డిఫరెంట్ ఏంటంటే ఇన్లైన్ పాలసీలో ఆ స్పెసిఫిక్ యూజర్స్ లెవెల్లో మాత్రమే కనపడుతుంది, మళ్ళీ IAM పాలసీస్ లో కనపడదు. అంటే ఇక్కడ చూపిస్తాను ఎగ్జాంపుల్. సేమ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే EC2 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్ ఇచ్చాను, ఆల్ రిసోర్సెస్ ఇచ్చి కిందకి రండి, ఇక్కడ ఉందా, ఇక్కడ ఆల్ రిసోర్సెస్ ఇచ్చేసిన తర్వాత జస్ట్ రివ్యూ అని క్లిక్ చేసేయండి. ఇక్కడ నేనేమి ఇస్తానంటే మురళి ఇన్లైన్ పాలసీ అని ఇస్తాను. ఓకే, మురళి ఇన్లైన్ పాలసీ అని ఇచ్చా. ఇప్పుడు క్రియేట్ క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఒక పాలసీ క్రియేట్ చేశాను, ఆ పాలసీని ఏమన్నాను, ఇన్లైన్ పాలసీ అని ఇచ్చా. ఇక్కడ నువ్వు చూస్తే ఈ యూజర్ గ్రూప్ లెవెల్లో నీకు ఇక్కడ కనపడుతుంది చూడండి, కస్టమర్ ఇన్లైన్ పాలసీ అనేది ఉంది. ఈ పాలసీలో మనం అటాచ్ చేసాం EC2 ఫుల్ యాక్సెస్ ఇవ్వమని. ఓకే, బానే ఉంది. ఇప్పుడు నువ్వు లెఫ్ట్ సైడ్ లో పాలసీస్కి వెళ్తే
ఈ పాలసీ నువ్వు సెర్చ్ చేసినా ఉండదు. ఎందుకు? ఇన్లైన్ పాలసీ అంటే ఆ యూజర్ లెవెల్లో మాత్రమే ఉంటుంది, ఇక్కడ పాలసీ లెవెల్లో కనపడదు. నువ్వు ఏదైనా సరే కస్టమర్ మేనేజ్డ్ కానీ లేకపోతే AWS మేనేజ్డ్ కానీ ఉంటేనే అవి ఈ పాలసీస్ ఆప్షన్లో కనపడుతుంది. బట్ ఇన్లైన్ పాలసీస్ అనేది కనపడవు, గుర్తుపెట్టుకోండి. బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ని బట్టి మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే AWS మేనేజ్డ్ డిఫాల్ట్గా వస్తాయి, కస్టమర్ మేనేజ్డ్ ఏంటంటే మనం కస్టమైజ్డ్ చేసుకున్న పాలసీస్ మనం అటాచ్ చేసుకోవాలనుకుంటే పెట్టుకుంటాం. ఓకే, ఇంకోటి ఇక్కడ AWS మేనేజర్ కానీ కస్టమర్ మేనేజర్ కానీ మల్టిపుల్ యూజర్స్కి అటాచ్ చేసుకోవచ్చు. ఎన్ని యూజర్స్కి, ఎన్ని గ్రూప్స్, ఎన్ని రోల్స్కి అయినా అటాచ్ చేసుకోవచ్చు. బట్ ఇన్లైన్ పాలసీ ఏంటంటే ఆ స్పెసిఫిక్ రోల్ కానీ స్పెసిఫిక్ యూజర్ కానీ స్పెసిఫిక్ గ్రూప్లో మాత్రమే ఉంటుంది. తర్వాత ఇక్కడ నువ్వు పాలసీస్ లెవెల్లోకి వస్తే ఉండదు. ఇప్పుడు నువ్వు యూజర్ గ్రూప్స్కి వెళ్ళి ఇక్కడ డివైస్ గ్రూప్ ఉందా, ఈ గ్రూప్లోకి వెళ్ళి నువ్వు ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ స్టిల్ ఉంది. బట్ అక్కడ ఎందుకు లేదు? ఇన్లైన్ పాలసీ కాబట్టి ఇక్కడ నీకు కనపడుతుంది. ఇన్లైన్ పాలసీ అంటే ఓన్లీ ఇక్కడ మాత్రమే ఉంటుంది. ఓకే, ఐ హోప్ అండర్స్టాండ్ రైట్. మీకు ఏదైనా డౌట్ ఉన్నాయనుకోండి కామెంట్ బాక్స్లో పెట్టండి. ఐ విల్ ట్రై టు రెస్పాండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంటర్వ్యూ లెవెల్ గుడికే. టైప్స్ ఆఫ్ పాలసీస్ ఏమున్నాయని అడుగుతారు, డిఫరెన్సెస్ ఏంటి అని అడుగుతారు, ఎలా పాలసీస్ ఏ పర్మిషన్స్ మీరు అటాచ్ చేశారు రియల్ టైంలో అని గుడికే అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, మీకు ఏం డౌట్స్ ఉంటే feel free to reach out to me. Thanks for watching this video. We'll see you next video.